మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ముంబై అంధేరి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలనాత్మక తీర్పిచ్చింది. ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలలు జైలు శిక్ష విధించింది. 2018లో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. పలుమార్లు హాజరు కావాలని కోర్టు వర్మకు నోటీసులు పంపినా ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3 నెలల్లోగా 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే అదనంగా మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని వర్మను ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ ఆయన మీద 3 నెలల శిక్ష విధిస్తున్నట్టు కూడా ముంబై హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ 2018 సంబంధించిన కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి చెక్ బౌన్స్ కేసు వర్మ మీద పెట్టింది. అయితే ఆయన కోర్టుకు అప్పటి నుంచి కూడా హాజరు కాని సంవత్సరంలో తీవ్ర సీరియస్ అయిన ముంబై హైకోర్టు ఈ వర్మకు 3 నెలల జైలు శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అయితే దీంతో పాటు ఏదైతే కేసు పెట్టారో ఆ సంబంధించిన వ్యక్తికి 3 లక్షలకు పైగా 3.72 lakhs పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి, లేదంటే మరొక 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాలని చెప్పేసి కూడా తీర్పిచ్చింది. అయితే చాలా కేసులు వర్మ సంబంధించి చెక్ బౌన్స్ కేసులు కానీ, ఆయన గతంలో సినిమాలకు సంబంధించి అనేక కేసులు వచ్చినప్పటికీ కూడా లా ప్రకారం ఆయన వాటన్నిటిని కూడా తప్పించుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి పర్టికులర్ గా కోర్టు సీరియస్ అవడం జరిగింది. 3 నెలల జైలు శిక్ష అని చెప్పేసి కూడా అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద వర్మ ఎలాంటి కౌంటర్ వేస్తారు, దీన్ని జైలు శిక్షకు సంబంధించి ఆయన ఎలాంటి ఫర్దర్ గా ఎలాంటి మూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తి చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఆయన మీద ఇంకా చాలా కేసులు అనేవి కోర్టు కేసులో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తాజా సంబంధించిన కేసు అనేది ఆయనకి వ్యతిరేకంగా రావడం పట్ల అందరినీ షాక్ గురి చేసిన పరిస్థితి. దీనిపైన వర్మ ఎలా స్పందిస్తారనేది కూడా అందరూ వెయిట్ చేస్తారు.